ఈరోజు సాక్షాత్ మన పిల్లలను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మిరాకిల్స్ లాంటి పిల్లలు, అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోయే పిల్లలు. మొన్నే నేను చూశాను, 25 ఏళ్ళు కూడా కాలేదు, ఐటీని ప్రమోట్ చేశాం. ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది. అది మన పిల్లల యొక్క సత్తా. నిన్నే నేను చూశాను అధ్యక్ష, NPTEL కోర్స్ పర్ఫార్మెన్స్. ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఐటీ మీద. ఐటీ మీద చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి, ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50% రిజిస్టర్డ్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అయిన వాళ్ళు మీరు చూస్తే అధ్యక్ష, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో 11,000 అయితే మన దగ్గర 19,000. ఆల్ ఇండియా లెవెల్లో 10.5 అయితే మంది 18.2% పాస్ అయిన వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో 2,700 అయితే మన దగ్గర పాస్ అయిన 2,839. దేశంలో ఎంతమంది పాస్ అయ్యారో దానికంటే ఎక్కువ మన వాళ్ళు పాస్ అయ్యారు. సిల్వర్ మెడల్స్ 14, దేశంలో 16. గోల్డ్ మెడల్స్ 4 రాష్ట్రంలో, దేశంలో 4. టోటల్ మెడల్స్ చూస్తే దేశంలో 20 వస్తే మన దగ్గర 18 వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, తెలివితేటల్లో మన పిల్లలు సమర్థులు. ఏదైనా ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు ఈ యొక్క కేసును చూస్తే ఎంత దారుణమో మనకు అర్థమవుతుంది.